ఓకే. మనం ఈ అవసరాలు అంటే ఈ హైరార్కీలో అంటే ఈ దశలలో ఎక్కడో ఒక దగ్గర మనము చిక్కుకొని ఉండిపోతూ ఉంటాము అని చెప్పుకున్నాం కదా. అందులో ఒకరు అడిగారు, శ్రీగారే అనుకుంటా అడిగింది, నాకు నేను వీడియోస్ కనిపించలేదు. అవును దీది, నేనే అడిగాను. అదే సంబంధాల గురించి అడిగారు కదా. అంటే మన అంటే సంబంధం ఆత్మాన్వేషణ అనేది ఆత్మ అన్వేషణ వరకు మనము ఉంటుంది అని చెప్పని అన్నారు కదా. ప్రతిదీ ప్రాథమిక అవసరం ఉంటుంది, భద్రతా అవసరాలు, గుర్తింపు అవసరాలు, ఇవన్నీ మనం సమాజంలో పొందుతాము. కాకపోతే మనం ఆత్మాన్వేషణకి వెళ్ళాలి అంటే మధ్యలో ఈ మన కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు, సమాజంలో స్థానము, వీటన్నిటినీ మనము దాటుకుని వెళ్ళడము అంటే అది మానవులకి సాధ్యమైనది కాదు కదా అన్నది నాకు డౌట్ వచ్చింది. తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇది పెద్ద పదార్థం చూద్దాము. నా అంటే లేదు, ఏవ అంటే నిజముగా, నిజముగా అంటే ఖచ్చితంగా అని చెప్పచ్చు. ఖచ్చితంగా లేదు. ఏంటి లేదు, తస్య అతనికి అంటే సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, జ్ఞానికి, కర్మయోగికి. కృతేన, కృతేన అంటే చేసిన కర్మ ఫలితంతో, అంటే చెయ్యడం ఆ పని యొక్క ఫలితంతో, అర్థ ప్రయోజనం అంటే ఏంటి ఇక్కడ మొదటి చరణం ఏం చెప్తున్నారు అంటే అతడు ఏ పనులు చేస్తే కూడా ఆ పనుల ద్వారా ఎలాంటి ప్రయోజనము ఉండదు. అంటే తనకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభము ఉండదు. ఎవరికి, జ్ఞానికి. నా అంటే లేదు, అకృతేన, అకృతేన అంటే చేయకపోవడం వలన, అతడు ఏ పనులు చేయకపోవడం వలన, ఈ లోకంలో, కశ్చన ఏమాత్రం కూడా, నచ ఇంకా లేదు, అస్య అతనికి, సర్వభూతేషు సమస్త జీవుల్లో, కశ్చిత్ ఏదైనా, అర్థవ్యపాశ్రయ ఆధారపడే అవసరము ఉండదు. అంటే అటువంటి వ్యక్తికి, ఒక జ్ఞాని గురించి చెప్తున్నాడు, అతని స్థితి ఎలా ఉంటుంది, ఆ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, అలాంటి వ్యక్తికి పనుల వల్ల ఏదైనా పొందవలసిన అవసరం లేదు. పనులు చేయకపోయినా ఏదైనా కోల్పోతాను అనే భయము ఉండదు, లేదు. అతడు ఎవరి మీద ఆధారపడి ఉండడు, ఏ అవసరానికి ఆధారపడ్డు. అది జ్ఞాని యొక్క స్థితి అన్నమాట. అంటే పని చేయకపోయినా అతనికి ఎటువంటి నష్టము ఉండదు, చేస్తే కూడా ఆ ఫలితం ద్వారా అతనికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అతనికి ఏ జీవులపైన సర్వభూతేషు అంటే ఏ జీవులపైన ఆధారపడాల్సిన అవసరము ఉండదు. అంటే ఏంటి, అతను ఆత్మతృప్తిలో ఉన్నాడు అని అర్థం. అంటే మన ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అంటాం కదా, సెల్ఫ్ సఫిషియన్సీ అంటాం. అంటే మానసికంగా ఒక రకమైన ఇండిపెండెన్స్ అనమాట, స్వతంత్రంగా ఉండడం, సైకలాజికల్ ఇండిపెండెన్స్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు శ్లోకంలో చూసాం కదా, అంటే మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని చెప్పాం, పిరమిడ్. ఆ పిరమిడ్లో అత్యున్నత స్థాయిలో అంటే ఆత్మాన్వేషణ చేసి ఆ ఆత్మతృప్తి అనే పొందిన వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది ఇందులో చెప్తున్నారు. అంటే అతడు ఏది చేస్తే కూడా, ఏ పని చేస్తే కూడా అది ఒక అంటే దైవానికి ఒక ఆఫరింగ్, అంటే ఇవ్వడం ఉంటుందన్నమాట. దానిలో నుండి వచ్చే అవుట్కమ్ ఏంటి, ఆ ఫలితం ఏంటి అనే దాని పట్ల అతనికి ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా బంధాలు అంటే మనం బంధాలని దాటి వెళ్ళాలి అని అంటే అర్థం ఏంటంటే వాటిని వదిలేయడం అని కాదు, వదిలేసి ముందుకు వెళ్ళడం అని కాదు, దాన్ని ట్రాన్సెండ్ చేయడం. ఈ ట్రాన్సెండింగ్ అంటే ఏంటి అసలు, అంటే ఎలా అంటే కుటుంబాన్ని వదిలేసి మనసులో ప్రేమను వదిలేసి ఉండాలి అని కాదు అర్థం. రిలేషన్షిప్ అనేది ఉండాలి, కానీ దాని మీద ఆధారపడడం అనేది ఉండకూడదు. ఆ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉండకూడదు. రిలేషన్షిప్ ఉండాలి,
మన కుటుంబంతో ఉండాలి, మన స్నేహితులతో ఉండాలి, సమాజంతో ఉండాలి, అందరితో ఉండాలి. ఎందుకంటే మన యజ్ఞ భావనతో చెయ్యాలి. కర్మయోగం అంటే అదే అని చెప్పుకున్నాం కదా. యజ్ఞ భావనతో చెయ్యాలి అంటే నీకు ఆ ప్రేమ, కంపాషన్ అనేది లేకపోతే నువ్వు ఎలా చేస్తావు? యజ్ఞ భావన అనేది రాదు. పిల్లలకి చెయ్యాలి కానీ ఏమి మనము ఎదురు వాళ్ళు చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ స్థితిలో మనం చెయ్యాలి అన్నప్పుడు ఎంతో ప్రేమ, ఎంతో ఆదరణ అది పెంచుకోకపోతే మనం చేయలేము. కానీ అలా పెంచుకోవడము అంటే దాని అర్థం ఏంటంటే ఆ రిలేషన్షిప్తో అంటే ఆ బంధంలో చిక్కుకొని ఉండిపోవడం కాదు. మనం ఆ బంధంతో ఉండాలి కానీ దాని మీద ఆధారపడకూడదు. మన భావాలు దానితో ముడిపెట్టుకొని ఉండకూడదు. అదనమాట. అది సాధన ద్వారా వస్తుంది. అంటే సాధన అంటే ఒక అటాచ్మెంట్ ఉంది ఎవరితోనైనా, లేదంటే ఒక వస్తువుతో అయినా, ఒక సిచ్యువేషన్తో అయినా, ఒక మనిషితో అయినా ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ దాంట్లో మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి. మనకున్న అటాచ్మెంట్, ఈ బంధం అనేది నాకు ఉంది అనేది ఫస్ట్ అది ఎరుకలోకి రావాలి. ఒక్కోసారి మనకి ఎరుకలోకి కూడా రాదు. అది మనం కొంతమంది మీద కోపం ప్రదర్శిస్తూ ఉంటాం, ఇష్టం లేని ఒక ఇది చూపిస్తూ ఉంటాం. కానీ ఏంటంటే మనకు వాళ్ళతో చాలా బలమైన బంధం ఉంది. అది అర్థం కాదు మనకి. మనం కోపం చూపిస్తూ వాళ్ళంటే నాకు ఇష్టం లేదని అనుకుంటూ ఉంటాం. అక్కడ మనకి ఆ ఎరుక అనేది తెచ్చుకొని, ఓకే దీనివల్ల నాకు ఈ భావన అనేది కలుగుతోంది. ఎందుకు కలుగుతుందంటే ఒక అటాచ్మెంట్ అనేది ఉంది. అంటే ఎప్పుడైతే మనం అది అవేర్నెస్లోకి తెచ్చుకుంటామో అప్పుడేమవుతుందంటే ఓకే వీరి మీద నేను డిపెండ్ అయి ఉన్నాను అనేది మనకు అర్థమవుతుంది. అంటే నేను ఆధారపడి ఉన్నాను. అంటే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తేనే నేను సంతోషపడతాను అంటే అది ఆధారపడ్డం. వాళ్ళు ఇలా ప్రవర్తిస్తేనే నాకు సంతోషం, వాళ్ళు ఇలా చేస్తేనే నాకు ఇష్టం అని ఎప్పుడైతే అది ఆలోచన వచ్చిందో మనకు, అంటే ఏంటి అర్థం అంటే మనం దాని మీద ఆధారపడి ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లవ్. ఆధారం లేదు అంటే ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ ఇండిపెండెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆధారపడతామో అది బంధం అయిపోతుంది, అక్కడ ఫ్రీడమ్ ఉండదు. అంటే మనకున్న రిలేషన్షిప్, మనుషులతో కానీ, పరిస్థితులతో కానీ, వస్తువులతో కానీ మనకున్న రిలేషన్షిప్ అనేది ప్రాబ్లం కాదు. ఎప్పుడు కూడా అది ప్రాబ్లం కాదు. ఏంటి ప్రాబ్లం అంటే మన డిపెండెన్సీ, మన ఆధారపడి ఉండడం అనేది ప్రాబ్లం. అక్కడ అర్థమవుతుందండి? ఏమైనా ఎక్కువ పైకి వెళ్ళిపోతుందా? అర్థమవుతుంది. మనం ఏదైతే ప్రేమ బంధము అని అనుకుంటామో అది ఆధారపడ్డము అని అంటారు మీరు. ఆధారపడము, అది ఆధారపడ్డం. అది ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర మనకి ఇంకా కండిషన్స్ ఉండవు. యూ వోంట్ హ్యావ్ ఎనీ కండిషన్స్. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ దెర్ ఆర్ నో కండిషన్స్. ఇట్ ఈస్ అన్కండిషనల్. అందుకనే భగవంతుని ప్రేమ అని ఎందుకు అంటామంటే ఆయన దగ్గర కండిషన్స్ లేవు. నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. అవును. ఎప్పుడు కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రేమిస్తున్నాము అని అంటే దట్ మీన్స్ వీఆర్ గివింగ్. ఓకే, వీఆర్ గివింగ్. లవ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ గివింగ్. ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఇట్ ఈస్ గివింగ్. Dependency is taking. When you are depending on somebody, you are putting conditions. You want something from them. It is taking. Dependency is always taking. Love is always giving. సో మీరు రిలేషన్లో, ఒక సంబంధంలో మీరు ఆ బంధానికి సంబంధించి మీకు భయాలు ఉన్నాయి, లేదంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, లేదంటే మెజర్మెంట్స్ ఉన్నాయి, లేదంటే పోల్చుకోవడాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ డిపెండెన్సీసే. కంపారిజన్, వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి ఇలా ఉంది, వాళ్ళ హస్బెండ్ ఇలా చేశారు అని మనతో కంపేర్ చేసుకుంటూ ఉన్నాం అనుకో. సో మనం అంచనా అంటే చూసుకోవాలి మనం నిజంగా ఇది ప్రేమ, లేదంటే జస్ట్ ఒక దాన్ని ఏమంటారు ఫుల్ఫిల్మెంట్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం నేను చూస్తున్నాను.
వాళ్ళు ఫోన్ చేయట్లేదు అంటే అవుట్ ఆఫ్ లవ్ నేను నాకు అలా అనిపిస్తుందా, లేదంటే నా ఎమోషన్స్ని నేను ఫుల్ఫిల్మెంట్ కోసం నేను అలా ఇదే ఒక ఎక్స్పెక్టేషనా? అంటే మ్యామ్ మనము యాక్చువల్లీ అంటే పిల్లలు అవుట్ సైడ్ ఉన్నప్పుడు మనము వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అంటే ఒక ఫోన్ కాల్ చేయటం వల్ల వాళ్ళు అంటే భద్రంగా ఉన్నారు, సేఫ్ గా ఉన్నారు, సేఫ్ ప్లేస్ లో ఉన్నారు, సో దే ఆర్ గుడ్, అంటే హెల్త్ పరంగా బాగున్నారు అంటే మనం కట్ అవుతుంది రాధిక గారు, మీ వాయిస్ కట్ అవుతుందండి. చేస్తాం కదా, నాకేనా అందరికి వినిపిస్తుంది? అది తన చేస్తాం. అందరికీ కట్ అవుతుందండి, అలాగే వస్తుంది. నాకు అర్థమైంది రాధిక గారు మీరు చెప్తున్నది. బిడ్డలు దూరంగా ఉన్నప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అదేంటి అంటే జెన్యూన్గా ఉంటుందండి. జెన్యూన్గా మన ప్రేమ ఉన్నప్పుడు జెన్యూన్నెస్ ఉంటుంది. అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉన్నా ఇప్పుడు పోర్చుగల్కి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, నాకు ఉంటుంది కన్సర్న్, ఎలా ఉన్నాడో ఏంటో, ఏం తింటున్నాడో, ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. కానీ అది మితిమీరి ఉందనుకోండి, ఉండాల్సిన పాలు కన్నా మరీ ఎక్కువగా ఉందనుకోండి, ఆ ఫీలింగ్ అంటే ఒక రకమైన మీరు డిస్టర్బ్ అయిపోతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ యువర్ యూజువల్ డ్యూటీస్. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా మానేసి అదే ఆలోచిస్తున్నారు, అదే ఒక ఇదిగా అయిపోయింది అంటే అది డిపెండెన్సీ అవుతుంది. లేదంటే జెన్యూన్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు ఫోన్ చేయాలంటే వాడి కోసం నేను వెయిట్ ఏం చేయను, వాడు చేసి తీరాలని. నేను చేస్తాను రోజుకి ఒకటిసారి, నాకు అది అనిపించినప్పుడు నేను చేసేస్తాను ఫోన్. ఏరానా, ఎలా ఉన్నావు, ఏంటి, మాట్లాడతాడు. వాళ్ళు తిన్నారా తినలేదా అనేది యాజ్ ఎ మదర్ గా ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ఉదయం ఏదో ఇంత బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నాడు. నేను ఇవాళ రాగానే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అంటే, తినకపోతే ఎలా నాన్న, తినాలి. మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేసామనుకోండి, వాళ్ళు ఇరిటేట్ అవుతారు. చేస్తారా అని వెయిట్ చేస్తాము. అయ్యో చేయలేదు అనుకుంటాను, మళ్ళీ ఏదో బిజీలో ఉన్నాడు అనుకుంటా, నా వర్క్ లో నేను ఇదైపోతాను. నేను అలా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను కూడా. ఈరోజు అంతేనండి, డిటాచ్మెంట్ ప్రాక్టీస్ ఇదంతా. దీన్ని డిటాచ్మెంట్ అంటే ఇదే డిటాచ్మెంట్ ప్రాక్టీస్, వన్ స్టెప్ అట్ ఏ టైం. ఇదంతా నాకు గీత క్లాసెస్ జాయిన్ అయిన తర్వాతనే వచ్చింది ఇది. అంతకుముందు ఇలా ఉండేదాన్ని కాదండి. నేను ఇలా అంటే ఇలాగే చెయ్యాల్సిందే మీరని పట్టుకుని కూర్చునేదాన్ని. గీత క్లాసెస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక సిస్టమ్ లో కోపం తగ్గింది. ఒక పద్ధతిలో ఎవరికి ఇష్టానుసరంగా వాళ్ళు ఉంటారు, మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు అన్న నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. కరెక్ట్ అండి. అండ్ ఏంటంటే డిఫరెన్సెస్ ఉంటాయి, మనిషికి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఏంటంటే అంత మనలాగే ఆలోచించాలి, మనలాగే పనులు చేయాలి అంటే కుదరదు. మనం ఆ డిఫరెన్సెస్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి వాటికి. ఎందుకంటే ప్రతి మనిషికి మనం చెప్పుకున్నాం కదా, 3 గుణాల వల్ల, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల, వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ వల్ల, ఎన్నో కారణాలుగా ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది. ఇది కన్నా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎవరి మీద అనవసరంగా అరవడం కానీ, అనవసరంగా ఒకరిని క్రిటిసైజ్ చేసుకోవడం కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ అలా ఉంది, వాళ్ళు అలా మాట్లాడతారు. అంటే ఎవరో వచ్చి మన ఊరికే వెళ్తుంటే మనల్ని పట్టుకొని తిట్టేసినా కొట్టేసినా ఊరికే ఉండాలని కాదు, సర్దుకొని ఓకే వాళ్ళ పర్సనాలిటీ ఇంతేలే, వాళ్ళు కొట్టారులే అని అనుకోవడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో నేను చెప్పట్లేదు. వాళ్ళు చేసిన ధర్మం వాళ్ళు చేస్తే, మనం చేయాల్సిన ధర్మం కూడా మనం చేయాల్సిందే. అలా కాదు, కొంతవరకు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు పెరుగుతుంది. అది సో ఇది ఇట్లా మన స్లోగా అంటే వన్ స్టెప్ అట్ ఏ టైం నెమ్మదిగా మనం ఇది చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నేను మీకు ఇచ్చిన ఒక మంచి పవర్ఫుల్ టూల్ అయితే నేను ఇచ్చాను మీకు, శ్వాస. దాన్ని అస్సలు వదలకండి. ఎందుకంటే ఇట్ కెన్ డూ మిరకల్స్, లిటరలీ మిరకల్స్. అంటే చాలా సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది లోపల, అది మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు మన మైండ్ ఎలా ట్యూనప్ అయిపోయిందంటే బయట సౌండ్స్కే మనం ప్రాముఖ్యత ఇస్తాం, కానీ లోపల ఉన్న సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్. ఆ శ్వాస అనేది దాన్ని తట్టి లేపుతుంది. ఆ సైలెన్స్కి ఉన్న పవర్ని ఏదైతే ఉందో దాన్ని లేపుతుంది, తట్టి లేపుతుంది. కనుక ఆ శ్వాస సాధన అనేది నిద్ర రానప్పుడు కూడా మేడం ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్రలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అండి. ఒకసారి మనం మధ్యరాత్రి మెలకు వచ్చినప్పుడు కూడా, నిద్ర పట్టక అటు ఇటు ఇది ఉన్నప్పుడు కూడా మీరు చెప్పిన బ్రీతింగ్ సిస్టమ్ చేస్తే మాత్రం నిద్ర అనేది వస్తుంది. అది నేను ప్రాక్టికల్
ఆ, ఇంకొకటి ఏంటంటే మీరు అది చేయగా చేయగా ఏమైపోతుందంటే మీ సబ్ కాన్షియస్ మ్మ్. ట్యూన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నిద్ర మ్మ్. పట్టడం లేదని ఒక 5 నిమిషాలు చేశాక మీకు నిద్ర పట్టింది అనుకోండి, మీరు చేయగా మ్మ్. చేయగా ఏమవుతుందంటే అది రికార్డ్ అయిపోతుంది సబ్ కాన్షియస్లో. ఓకే, మెలకు వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ ఈ ప్రక్రియ, శ్వాస ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఇంకా నిద్రపోవాలి మ్మ్. అని విత్ ఇన్ 1 minute యూ విల్ గో టు స్లీప్. అది నేను మ్మ్. బాగా, నేను అన్ని చక్కగా ఎక్స్పీరియన్స్ అయినవే నేను మీకు చెప్తున్నాను. నేను నొక్కి వక్కానిస్తున్నాను అంటే అవన్నీ నాకు వర్క్ అయ్యాయి కాబట్టి నేను చెప్తున్నాను. అదొకటే కాదు, హ్యాబిట్స్. నేను గమనించింది ఏంటంటే 1 year కానీ మీరు తప్పకుండా రోజుకు 2 సార్లు 3 సార్లు అయినా పర్వాలేదు చేస్తూ మామూలుగా అంటే ఇప్పుడు నేను 3 సార్లు ఎందుకు చెప్తూ ఉన్నానంటే 3 సార్లు చేశారనుకోండి ఏమవుతుందంటే మీ బాడీ ఇట్ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. దానికి ఎక్కువ శ్వాస కావాలి, ప్రాణ కావాలి దానికి. ఇట్ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు వంట చేసుకుంటూ ఉంటే కూడా యూ విల్ స్టార్ట్ డూయింగ్ డీప్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ చేయడము. లేదంటే టీవీ చూస్తున్నారు అనుకోండి, సడన్గా మీకు గుర్తొస్తుంది, అదంతకదే గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే యువర్ బాడీ వాంట్స్ దట్ మోర్. సో కూర్చొని కూడా మీరు డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. అలా నెమ్మదిగా ఏమవుతుందంటే ఆ అబ్డామినల్ బ్రీతింగ్ అనేది మీ న్యాచురల్ బ్రీతింగ్ అయిపోతుంది. మీకు అప్పుడు చెస్ట్ బ్రీతింగ్ ఉండదు, ఇక న్యాచురల్గా అబ్డామినల్ బ్రీతింగ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అలా రోజంతా కూడా చాలా వరకు మనం అలా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన హ్యాబిట్స్ ముందు భౌతికంగా మనకి చేంజెస్ తెలుస్తాయి. ఆ తర్వాత ఏంటంటే భౌతికంగా అయిన తర్వాత అది లోపలికి దిగుతుంది, సబ్ కాన్షియస్లోకి దిగి మనకి ఎప్పటి నుంచో ఉన్న హ్యాబిట్స్ కానీ థాట్ ప్యాటర్న్స్ కానీ వీటి మీద వర్క్ అవుతుంది, శ్వాస జరుగుతాయి. కనుక శ్వాస సాధన మటుకు అస్సలు వదలకండి. మీకు ఇప్పుడు ఏముంది, ఒక 4 వారాల నుంచి చేస్తున్నది ఏమీ లేదని అనుకున్నా సరే, మీకు అలా అనిపించినా కూడా చెయ్యండి, ఇది చేస్తూనే ఉండండి, ఆపకండి. ఇది ఒక ముఖ్యమైన ఇదన్నమాట. అంటే మనకి డిటాచ్మెంట్ వీటి మీద కూడా అది పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సాక్షిగా ఉండడం, సాక్షిగా ఉంటూ చూడడం. ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, ప్రతిదానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇంట్లో మనకు అట్లా అలవాటు ఉంటూ ఉంటుంది, ఏది జరిగితే కూడా మనం జంప్ అయిపోతూ ఉంటాం మన ఒపీనియన్స్ చెప్పేయడానికి. వీ డోంట్ హ్యావ్ టు గివ్ అవర్ ఒపీనియన్స్ అన్లెస్ పీపుల్ ఆస్క్ us. అది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఫస్ట్ మనకు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే అది సాధ్యమే అవుతుంది. కనుక ఇది అంటే గొప్ప వాళ్ళకే సాధ్యం అనేది అయితే కాదు, కష్టమైనదే ఈ డిటాచ్మెంట్ని అలవాటు చేసుకోవడం, కానీ అసాధ్యం అయితే కాదు. స్లో ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి మనిషి కూడా, మనం అందరం కూడా అది చేయగలం. ఇంకోటి ఏంటంటే బయట అస్సలకి స్టెబిలిటీ అనేది లేదు, ఏది నిత్యంగా ఉండదు, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మనుషులు మారుతారు, మాటలు మారుతాయి, వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వస్తువులు మారుతాయి, ప్రపంచం మారుతుంది. ఇంత మారే ప్రపంచంలో మనము ఏదైనా ఒక స్థిరంగా ఉండేది మన లోపలే ఉంది, అది వదిలేసి మనం బయటకు వెళ్తూ ఉంటాం అన్నమాట. దాన్ని కనుక్కోవాలి, దాన్ని పట్టుకోవాలి అనేది ఆ గోల్ అనేది ఉండాలి మనకి. ఒక హయ్యర్ గోల్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ బయట ఎప్పుడు మారిపోయే ప్రపంచం అనేది మనల్ని డిస్టర్బ్ చేయలేదు ఇంకా. ఎందుకంటే మన ఇంటర్నల్గా ఒక గోల్ ఉంది, ఐ హ్యావ్ టు రీచ్ దట్ పినాకల్ ఆఫ్ దట్ పిరమిడ్. మనం చూసిన పిరమిడ్ పినాకల్ నేను వెళ్ళాలి అంటే దీని మీద వర్క్ చేయాలి, నేను ఇక్కడ నాలో ఉన్నాయి, దీని మీద నేను వర్క్ చేయాలి, శ్వాస సాధన చేద్దాము, ఏదైనా ఆధ్యాత్మికంగా జపం చేసుకుందాము, లేదంటే ఎందుకంటే ఇవన్నీ క్లెన్జింగ్ ప్రాసెస్సే. మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ లోపల అంతరంగాన్ని శుభ్రపరిచేవే అవన్నీ. కనుక అలా ఒక గోల్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళామంటే ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి అయిపోతాయి, ఏ సమస్యలు వచ్చినా అన్ని చిన్నవే అయిపోతాయి. అది అబ్డామినల్ బ్రీతింగ్ కంటిన్యూస్ గా చేయొచ్చు అండి, ఫుడ్ తిన్నాక మామూలుగా ఎప్పుడైనా? ఫుడ్ తిన్నాక వద్దండి గౌరీ గారు, ఫుడ్ తిన్న వెంటనే చేయకండి అబ్డామినల్ బ్రీతింగ్, అది చేయకండి. మీరు బెస్ట్ టైం ఏంటంటే మీరు నిద్ర లేస్తూనే, ఈవెన్ బిఫోర్ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, ఖాళీగా ఉంటుంది కదా, యూ డూ అబ్డామినల్ బ్రీతింగ్, మంచి టైం అది. అప్పుడు కొంచెం ఎక్కువసేపు చేసినా కానీ పర్వాలేదు. ఇంకొకటండి, మనకి పీరియడ్స్ వచ్చిన టైంలో కూడా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయకూడదు కదండి? అబ్డామినల్ చేయకూడదండి, మిగతావి చేసుకోవచ్చు, ఇంకా యూజ్ అవుతుంది మీకు వేరేవి. అంటే నేను కొన్ని చెప్పాను కదా, థొరాసిక్ బ్రీదింగ్,
ఈ బ్రీతింగ్ అంటే చేసుకోవచ్చు. అబ్డామినల్ చేస్తే బ్లీడింగ్ ఓవర్ అవ్వడం అలాంటివి ఉంటాయి కదా ప్రాబ్లమ్. ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఇన్కన్వీనియన్స్ ఒకటండి, మన బాడీ ఇట్ సెల్ఫ్ విల్ స్పీక్. మీ బాడీనే మీకు చెప్తుంది. మీకు కొంతమందికి పీరియడ్స్ టైంలో కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మరీ అగ్రెసివ్గా చేయకూడదు, స్లోగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. కాకపోతే మీరు ప్రెషర్ ఎక్కువ ఎగ్జర్ట్ చేసినప్పుడు మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, తక్కువ చేయండి అంతే. పొద్దున లేచిన వెంటనే చేసుకోవచ్చు. ఇందాక గౌరీ గారు అడిగింది. మధ్యాహ్నం ఏం చేస్తారంటే లంచ్కి ముందు అప్పుడు కూడా చేసుకోవచ్చు అబ్డామినల్ బ్రీతింగ్. జస్ట్ అంటే మనం మామూలుగా లంచ్ 12:30 1 చేశారనుకోండి, 11:30కి మీకు పనులు అయిపోయాయి అంటే అప్పుడు ఒకసారి చేసుకోవచ్చు. మళ్ళీ నైట్ పడుకునే ముందు మీకు కడుపు ఫుల్గా ఉంది అంటే అబ్డామినల్ బ్రీతింగ్ చేయకండి, థొరాసిక్ క్లావిక్యులర్ చేసుకోండి. పడుకునే ముందు డెఫినెట్గా చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మనలో ప్రాణ ఫ్లో చక్కగా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం పడుకొని నిద్రపోయిన తర్వాత హీలింగ్ అనేది జరుగుతుంది. బాడీ హీలింగ్ మనం నిద్రపోయాక జరుగుతుంది, డీప్ స్లీప్ లో జరుగుతుంది. కాబట్టి అప్పుడు చక్కగా ప్రాణ ఫ్లో మనము దాన్ని యాక్టివేట్ చేసేసి ఉంటాం కదా ప్రాణాయామ చేసి, అప్పుడు హీలింగ్ బాగా జరుగుతుంది అన్నమాట. అది ఏ హీలింగ్ అంటే ఒక్కోసారి ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. మనకి పైన ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, వాపులు మనకు తెలుస్తాయి, ఈ చేతి దగ్గర తల దగ్గర ఎక్కడో వాపు ఉందని. కానీ లోపల ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా కూడా. అది మనకి లోపల పెయిన్ సెన్సర్స్ తక్కువగా ఉంటాయి. లోపల డీపర్ ఆర్గాన్స్లో పెయిన్ సెన్సర్స్ ఉండవు. మనకు స్కిన్ మీద ఉన్నంత, ఇప్పుడు స్కిన్ మీద ఇలా గిచ్చామనుకోండి వెంటనే పెయిన్ తెలుస్తుంది కదా, కానీ లోపల ఇంటర్నల్గా పెయిన్ సెన్సర్స్ తక్కువగా ఉంటాయి. అందుకనే లోపల కొన్ని డిసీజెస్ ఎక్కువ అయ్యే వరకు మనకు తెలియదు. అదే పైన చిన్న అలా దెబ్బ తగిలితే కూడా మనకు నొప్పి తెలుస్తుంది, కానీ లోపల కొన్ని పెద్దవి అయ్యే వరకు కూడా మనకు తెలియదు, ఎందుకంటే పెయిన్ సెన్సర్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ శ్వాస అనేది చక్కగా తీసుకున్నాం అనుకోండి, నైట్ టైం హీలింగ్ జరిగినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఈ ప్రాణ హెల్ప్ చేస్తుంది అనమాట, దానికి హీలింగ్కి ఫాస్ట్గా జరుగుతుంది. మీరు ఏమైనా దెబ్బలు తగిలినా కూడా అంతే, దెబ్బలు తగిలినప్పుడు కూడా మనకి హీలింగ్ చక్కగా ఉందనుకోండి వెంటనే తగ్గిపోతాయి. శ్వాసకు చక్కగా మనం తీసుకుంటూ ఈ శ్వాస సాధన చేసామనుకోండి, మీకు ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైతే సమ్ ప్రాబ్లం వస్తే కూడా అది ఫాస్ట్గా హీల్ అయిపోతూ ఉంటుంది. నేను చెప్తున్నాను.